ఈ సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28 వచనం వరకు మనం మార్చి ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా అర్థసహితంగా మనం చదువుకుందాం. 21, 22 కలిసి ఉన్నాయి, నేను చదువుతాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అని మా దేవ, స్తుతులకు పాత్రుడా, మరొక మారునాయన సియోను మందిరములో నీ వాక్య పరిచర్య చేయుటకై అపాత్రుడైన నీ దాసుని నడిపించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ప్రియులు ఆశతో ఆసక్తితో కూర్చొని ఉన్నారు నాయన. మరియవలే నీ పాదముల యొద్దకు చేరి ఉన్నారు తండ్రి. దివ్యమైన నీ స్వరమును నాయన వినిపించుము తండ్రి. వినగలిగిన చెవులను, లోబడు హృదయమును దయచేయము నాయన. వాక్యమునకు స్పందించు మనసును కూడా అనుగ్రహించుము తండ్రి. ఈ దిన వాక్య పరిచర్యను మమ్ములను కృపగల నీ హస్తములకు అప్పగించుకొంచు. మా ప్రియ ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. బెరక సంఘము విజయనగర్ కాలనీ నుంచి మీకు అందరికీ శుభములు తీసుకుని వచ్చున్నాను. అనేక దినముల తర్వాత మరొక మారు ప్రభు కృపను బట్టి ఈ పరిచర్యకు దేవుడు అనుమతి దయచేసి ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సహోదరులు అడిగినా కానీ నాకు సియోన్ సంఘంలో బోధించటంటే చాలా ఇష్టమని. ఎందుకంటే ప్రతిస్పందన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకని సిద్ధపాటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని పొరపాటున తప్పులేమని చెప్తామనే భయం కూడా ఉంటుంది. అందును బట్టి ఇటీవల కాలంలో మా సంఘంలో నేను పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీలు, ది గ్రేట్ విమెన్ ఆఫ్ ది బైబిల్ అనే ఒక సిరీస్ తీసుకొని చాలామంది స్త్రీలను గురించి వాక్య పరిచర్య చేయటం జరిగింది. ఎందుకు ఆ రీతిగా చేశానంటే, సాధారణంగా ఏంటంటే మన సంఘాల్లో ఎక్కువగా ఒక వంతు స్త్రీలు, పురుషులుంటే 2 వంతులు స్త్రీలే ఉంటారు కాబట్టి ఐ థాట్ ఇట్స్ అప్రోప్రియేట్ కొంతకాలము స్త్రీల గురించి పరిశుద్ధ గ్రంథంలో వారి ప్రాముఖ్యత, వారు ఎటువంటి కార్యములు చేశారనేది మనం తెలుసుకున్నట్లయితే దేవుడు ఆ స్త్రీల ద్వారా మనతో మాట్లాడుతానే. ఇక్కడ చింతగలిగిన ఒక స్త్రీకి కలిగినటువంటి అద్భుతమైన అనుభవాన్ని గురించి ఈ వాక్య భాగంలో రాయబడింది. ది మార్వెలస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ కన్సర్న్ మదర్ అన్నమాట. దేవుడు ఈ దినమందు అట్టి విశ్వాసమును మనకు కూడా దయచేయనుగాక. ఒకానొక దినమందు మనము గనక దేవుని ఎదుట నిలబడితే ఎటువంటి బహుమతిని మనం పొందనై ఉన్నాం. ఈ లోకమైతే కొన్ని బహుమతులు ఇస్తుంది, మీకు తెలుసు. ది బెస్ట్ అవార్డ్ ఈ లోకాలు అన్నిటికంటే ప్రజలు అనుకునే శ్రేష్టమైనటువంటి బహుమతి ఏంటంటే నోబెల్ ప్రైజ్ అని. అంతకంటే గొప్ప బహుమతి ప్రపంచంలో ఉండదని మనకు తెలుసు. మన దేశంలో అయితే అత్యంత శ్రేష్టమైనటువంటి బహుమతి ఏంటి? భారతరత్న. పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ, పద్మభూషణ్ విషయిస్తే ఈ దినాల్లో కొంతమంది ఏంటంటే పద్మభూషణ్ సో అండ్ సో అని రాసుకుంటూ ఉంటారు. వాడు అంతగా అతిశయిస్తారనమాట. కానీ అవన్నీ తాత్కాలికమైనటువంటి బహుమతులే. అయితే ఈ స్త్రీకి ఒక గొప్ప బహుమతి దేవుడు అనుగ్రహించాడు. ఒక్క మాటలోనే అన్నాడు. ఆ మాట ఏంటంటే 28 వచనం ఉంటుంది, అమ్మా, నీ విశ్వాసము గొప్పది.
యు ఆర్ అ ఉమన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. అటువంటి విశ్వాసాన్ని మనము పొందాలి అంటే ది గ్రేట్ ఫెయిత్ అవార్డ్ అని చెప్పచ్చు. గొప్ప విశ్వాసము అనే బహుమతిని మనం పొందాలంటే అది కనుక మనం పొందినట్లయితే మన జీవితంలో, దైనందిన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలోకి వచ్చిన సమస్యలను అధిగమించుటకు ఇట్టి విశ్వాసము మనకు దోహదపడుతుంది. ఈ తల్లి చేసినటువంటి పనిని బట్టి మనము 3 శ్రేష్టమైన విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అవశ్యము. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇండిస్పెన్సబుల్. ఖచ్చితంగా ప్రతి వారికి కూడా అవసరము. కాంక్షించదగినది లేక అది మంచిది అనేది కాదండి, ప్రతి వారికి అది కావాల్సింది. ఎందుకంటే ఈ నామమును తప్ప మరి ఏ నామమును కూడా మనకు రక్షణ అనేది లేదు కనుక. ఒక ఆశ్చర్యకరమైన విషయం చూసారా, ఈ తల్లి వచ్చి తన కుమార్తెను గురించి మొరపెట్టుకుంటా ఉంది, బతిమలాడుతూ ఉంది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచమని. ప్రభు మనమైతే ఏం చేస్తామంటే, అబ్బా ఎంత చింత కలిగినటువంటి స్త్రీ, వాట్ అ గ్రేట్ కన్సర్న్ ఫర్ హర్ డాటర్. దానిని గురించి ప్రభువు ఆ విషయాన్ని గురించి మెచ్చుకున్నాడా? లేదండి. లేక ఎంత ప్రేమ అండి, తల్లి ప్రేమ అనేది ఈ స్త్రీలోనే చూడొచ్చు. కాబట్టి ఇంత ప్రేమ కలిగిన స్త్రీని నేను చూడలేదు, వాట్ అ గ్రేట్ లవ్ అని చెప్పి కూడా అనలేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ యొక్క ప్రభు ప్రేమను గురించి చెప్పాలనుకున్నప్పుడు తల్లినే పోల్చాడు. కాబట్టి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు ప్రేమను గురించి దేవుడు ఏం చెప్తాడు అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకరు తల్లి వాడిని ఆదరించినట్లు యెరూషలేములోనే మీరు తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాడు. దేవుడే ఆ ఆదరణను, ప్రేమను తల్లితో పోలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు కూడా సంఘముకు తాను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో చెప్తూ తెస్సలోనిక సంఘానికైతే ఇదిగో తల్లి వలె, స్తన్యమిచ్చు తల్లి వలె నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, ప్రేమిస్తానంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధు. పౌలు అంటున్నాడు, నేను తల్లి వలె సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా తల్లి వలె మేము మిమ్మల్ని ఆదరిస్తున్నానని. ఇక్కడ ఒక తల్లి ఉన్నది, తన కుమార్తె చింత కలిగి వస్తే ప్రభు అమ్మా నువ్వు చింత, ఎంత గొప్ప చింత నీదని అనలేదు. అక్కడ ఎంత గొప్ప ప్రేమ అనలేదు. కానీ ఒక మాట అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హీ ఈజ్ కమెండింగ్ హర్ ఫెయిత్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం గురించి, కొందరు తల్లుల గురించి విశ్వాసం వారు ఏ రీతిగా చూపించారో మనం కొన్ని చూడొచ్చండి. ఈమె కాకుండా కొంతమందిని గురించి కూడా చెప్పమంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ ఒక స్త్రీ యొక్క విశ్వాసం గురించి నమ్మదగిన వాడని ఎంచుకొనెను, ఆమె విశ్వాసం గురించి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే హెబ్రీయులకు రాసిన శారా విశ్వాసం బట్టి ఏ రీతిగా విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకుని నా విశ్వాసం గురించి చెప్తా ఉన్నాడు. ఆ యొక్క మృతతుల్యమైన గర్భమున స్త్రీ ఆ యొక్క కుమారుడు పుడతాడని ఆమె విశ్వాసించిందంట. అక్కడ దేవుడు ఆ విశ్వాసాన్ని ప్రస్తావించాడు. ఇదే అధ్యాయంలో 23వ వచనంలో మోషే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని గురించి కూడా చెప్తాడు చూడండి. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని ప్రతికూల పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు విశ్వాసాన్ని చూపించి
వారు మోషేను బ్రతుకున్నట్లు చేశారు కాబట్టే ఇశ్రాయేలులకు ఆ తర్వాత విమోచన కలిగింది. అందుకే వారి విశ్వాసాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. మనం క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఒక స్త్రీ గురించి కూడా ఉంది. వీరిద్దరు పాత నిబంధనలో వారు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడినప్పుడు కూడా లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. నీ మాట చొప్పున నాకు ఆమె ఆ విశ్వాసం ఎంతగా చూపిస్తుందంటే నీ మాట ఒక కన్యక అయ్యా నీ మాట చొప్పునే నాకు బిడ్డ కలుగును కాకంటుంది. 2వ అధ్యాయము 35వ వచనం కూడా లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సిమెయోను చెప్తా ఉన్నాడమ్మ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరియ కూడా విశ్వాసం చూపింది. ఇక్కడ కనుక మనం చూస్తే ఒక స్త్రీ తన కుమార్తె స్వస్థత కొరకు వచ్చి ఆమె ప్రభువు యొక్క సమ్మతి పొంది మెప్పుకోలు కూడా పొందింది. అమ్మ నీ విశ్వాసం గొప్పదని. చింత గురించి చెప్పలేదు ఆయన, ప్రేమను గురించి కూడా చెప్పలేదు. అసలు విశ్వాసం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? వై ఈజ్ ఫెయిత్ సో ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్? ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అనేది ఎందుకు గొప్పదంటే, వితౌట్ ఫెయిత్ దెర్ ఇస్ నో సాల్వేషన్. విశ్వాసం అనేది లేకుండా రక్షణ అనేది లేదు. స్పష్టమైన రీతిలో పౌలు మనతో ఈ మాట చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్న. విశ్వాసము ద్వారా ఆ తర్వాత ఏమంటాడు? మీ వలన కలిగినది కాదు, దేవుని విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడినవారు. క్రైస్తవుని యొక్క పునాది మూలాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఆరంభమవుతాయంటే ట్రస్టింగ్ ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయమందు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించావా? ఈయనే అని మనము విచిత్రంగా అందరినీ నమ్ముతాం, కానీ ప్రభువునే నమ్మమండి. విమానంలో వెళ్తుంటే ఈ విమానం ఎట్లా ఎగురుతుందని మనం అడగము. ఆకాశంలో ఎందుకు చేస్తుందని నమ్ముతాము, ఎక్కుతాము, అక్కడికి తీసుకొని వెళ్తాడు. బస్సులో వెళ్తున్నప్పుడు వీడు డ్రైవర్ సర్టిఫికెట్ ఉందా అని మనం చూడం కదా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ అండ్ సాల్వేషన్, ఈయన వలననే నాకు రక్షణ కలుగునని మనం ఎందుకు విశ్వసించలేకుండా ఉంటున్నాము? ఫెయిత్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. చెరసాల అధికారి వచ్చయ్యా, నేనేం చేయాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. క్రైస్తవుని పునాది, క్రైస్తవుని యొక్క ఆరంభం. ఈ ఉదయమందు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? లేక సంఘ కాపరియందు, సంఘమునందు విశ్వాసం ఉంచున్నావా? లోకమునందు విశ్వాసం ఉంచున్నావా? వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్? ఎవరు యందు నీ విశ్వాసం ఉంచున్నావు? నేను వారం వెంబడి వారం క్రమముగా ఉదయాన్నే లేచి సిద్ధపడి మందిరానికి వస్తున్నాను కాబట్టి నాకు రక్షణ కలిగింది అనుకుంటున్నావా? నా ప్రయత్నం బట్టి. లేక ఇందాక మనం విన్నాం కదా, దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను ప్రభు నా పాపములు క్షమించాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు, నాకు సమాధాన స్థితినిచ్చాడు, సమస్తమును ఆయన వల్లనే జరిగింది, ఆయన పాదాల యొద్దకు నేను పడతాను అనుకుంటున్నావా? ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, అక్కడే అది అందుకే మన చిరపరిచితమైన అందరికీ కంటతున్నటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంటుందండి? ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం. దట్ ఈజ్ ఇట్. విశ్వాసము అద్వితీయ కుమారుని యందు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్ యాక్చువల్లీ, ఒక మతం కాదండి. ఇట్స్ ఫెయిత్ ఇన్ ఎ పర్సన్, ఒక వ్యక్తినందు విశ్వాసం ఉంచుట. ఆ వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నా నిమిత్తమై శరీరధారి అయి ఈ లోకమునకు ఏం చేశాడు? పాపరహితుడిగా జీవించాడు. నేను పొందవలసిన శిక్షను ఆ కలువరి శిలువపై పొందాడు.
ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా, ఆయన స్రవించినటువంటి ఆయన రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ వచ్చింది. ఆయన పునరుద్ధానం ద్వారా నిత్య జీవనం గురించిన నిరీక్షణ నాకు వచ్చింది. ఆయనపై నేను ఆధారపడతానని చెప్పగలవా? ఈ స్త్రీ చేసినటువంటి పని అదేనండి. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆమె విశ్వాసం ఉంచిందండి. మనము ఏ రీతిగా ఉంటున్నాం? ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పౌలు సంఘానికి కూడా చెప్తూ, పెద్దలతో పురుషులతో మాట్లాడుతూ, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలని కూడా చెప్తాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కాదమ్మా, 1వ రాసిన ప్రతి స్థలమందును కోపమును సంశయమును లేని వారై ప్రార్థన చేయవలనని 2 విషయాలు, 2 కండిషన్స్. మొదటిదేంటి? కోపం ఉండకూడదట. రెండవది సంశయం అంటే ఏంటి? డౌట్. ప్రార్థన చేసేటప్పుడు ఇది జరగదులే, జరుగుతుందా అనే సందేహంతో చేయవద్దు ప్రార్థన. చేతులెత్తి సంఘముగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నీవే ఈ కార్యమును జరిగించవాలని ప్రార్థిస్తారు. విశ్వాసమే ఒక క్రైస్తవ జీవితానికి పునాదిగాను మూల స్తంభముగాను ఉంటున్నది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక ఆ విశ్వాసాల పట్టికలో 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది చూడండి. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీ జీవితంలో ఈ దినమందు ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నేను ఎరుగను, కానీ నా ప్రభువే నా సమస్యకు పరిష్కారము, నా భర్త సమస్యకు పరిష్కారము, నా భార్య సమస్యకు, కుటుంబ సమస్యకు, నా ఆర్థిక పరిస్థితికి పరిష్కారమని నీవు చెప్పగలవా? ప్రభునందు ప్రియులారా, మనము అందుకే క్రైస్తవులకు మొట్టమొదటిగా ఇచ్చిన పేరేంటి? విశ్వాసులు. నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచావా? ఈ స్త్రీ అన్యురాలు, కానీ ఆమె మొట్టమొదటిగా ఈయన అనేకుల దగ్గరకు ఆమె వెళ్ళి ఉండొచ్చు, కుమార్తెకు ఆ యొక్క రోగం తగ్గలేదు. ఈయన మాత్రమే, ప్రభువు మాత్రమే నా కుమార్తెకు స్వస్థత కలుగు చేయడనే విశ్వాసంతో వచ్చింది. ఈయన మాత్రమే నాకు నిత్య జీవనం అనుగ్రహించగలడు, ఈయన మాత్రమే నా పాపములు క్షమించగలడు, ఈయన మాత్రమే నన్ను ఈ లోకములో సమృద్ధి కలుగు చేయడు అనే విశ్వాసంతో ఈ ఉదయం మంది నీవు వచ్చావా? ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఆ యొక్క పాఠం ఏమిటంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట అవశ్యము. ఇట్స్ నాట్ ఆప్షనల్. మనకు సాధారణంగా బిట్ పేపర్లో ఇచ్చినప్పుడు ఏబిసిడి అని ఆన్సర్ ఇస్తారు. ఇక్కడ ఏబిసిడి లేవు, ఏబిసిడి అన్నీ కూడా ఒకటే ఆన్సర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ వే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆయన యందు మనం విశ్వాసించాము. రెండవది మరి ముఖ్యమైనది, విశ్వాసులుగా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం కాబట్టి ఇక్కడ సమకూడాం కాబట్టి ఒక మాట మనం తెలుసుకోవాలి. ఏదేంటంటే లివింగ్ ఫెయిత్ అనేది మనలో ఉండాలి. విశ్వాసము మన జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలి. అవర్ ఫెయిత్ మస్ట్ గ్రో ఆన్ అ డైలీ బేసిస్. ఇది క్రైస్తవులుగా మనకు చాలా చాలా ముఖ్యమైనది. ఒకానొక దినమందు ఆ యొక్క శిష్యులు ప్రభువును ఒక మాట అడిగారండి, ఒక విన్నపం చేసుకున్నారు. అదేంటో మనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. యాకోబు ఒక మాట అంటాడు, అదేంటంటే మృతమైనటువంటి విశ్వాసము అని. మీలో ఎంతమంది ఇక్కడ తెలియదు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, కానీ ఇంటర్మీడియట్ కానీ బయాలజీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి? బైపీసీ ఫస్ట్లోనే మొట్టమొదటనే ద డిఫరెన్సెస్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని చదువుతాం కదా. జీవించే వాటికి జీవం లేని వాటికి ఉన్నటువంటి వ్యత్యాసాల్లో ఏంటంటే, మొట్టమొదటి వ్యత్యాసం ఏంటంటే, ఒక రాయి అంటే ఎక్కడ వేసిన రాయి అక్కడే ఉంటుంది. మనమైతే చెట్టు అయితే ఎదగాలి,
ఉదాహరణకు మనం పిల్లవాడినే తీసుకున్నాం అనుకోండి, చిన్న పిల్లాడు, వాడు ఇప్పుడు బందాడుతుంటే చీచీ అంటే మనం ఆ చప్పట్లు కొడతాము, ఇది చేస్తాము. వాడు 20 ఏళ్ళ తర్వాత కూడా బందాడుతా వస్తాను అంటే ఒప్పుకుంటామండి? ఇదేంటి వీడు ఇట్లా ఉన్నాడని మనం అనుకోమా? క్రైస్తవ విశ్వాసం కూడా అదే. ఎప్పుడు తిడతానే ఉంటాను మా సంఘంలో. ఎందుకంటే ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది మా సంఘం స్థాపించాం. సియోన్ సంఘంలో మరి అట్లా ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను మామూలుగా బైబిల్ తీసుకున్నప్పుడు ఏదైనా పాత నిబంధనలు చూస్తుంటే ఫలానా పుస్తకంలో ఫలానా అధ్యాయము 266 పేజీలో ఉన్నది. హ్యావ్ యూ ఇంక్రీజ్డ్ ఇన్ ఫెయిత్? ఎన్నిసార్లు బైబిల్ చదివావు? రక్షింపబడ్డానని సాక్ష్యం ఇచ్చుకుంటున్నావు కదా. 50 సంవత్సరాలు అయింది. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ రీడ్ యువర్ బైబుల్? కార్డ్స్ వస్తాయి, న్యూ ఇయర్ డే అని అందరు ఇస్తారు, ఇయర్లీ ప్లాన్ ఫర్ ది బైబుల్ అని. నిజంగా నువ్వు చదువుతున్నావా? ఈజ్ యువర్ ఫెయిత్ ఇంక్రీజింగ్? ప్రభు అది కనిపెట్టాడు కాబట్టే వాళ్ళతో అంటున్నాడు. వాళ్ళు ఎందుకు తిట్టాడో తెలియదు, కానీ ఆ శిష్యులు ఏమని అడుగుతున్నారు? మీలో విశ్వాసము ఎదగాలంటున్నాడు. ఈ మన పరిశుద్ధాత్మ దేవుడు హృదయమునందు విశ్వాసం అనే విత్తనాన్ని నాటుతాడు మొదటగా. దాంట్లో జీవం ఉంటుంది, అది ఎదగాలి. దట్ ఫెయిత్. నాకు ఏ పరిస్థితిలోనే కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే అంతా బాగుంటే బాగానే ఉంటుందండి. ఏదైనా రానియండి, దేవా ఏంటి నాయన ఎందుకు ఇట్లా చేసావు అని అడుగుతామా లేదా? దట్స్ బికాస్ వీ డోంట్ ట్రస్ట్. యోబు కంటే గొప్ప శ్రమల గుండా మనలో ఎవరు వెళ్ళట్లేదండి. కఠినమైన పరిస్థితుల్లో మనం వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇట్లా కూడుకొనుటకు ప్రభు మనకు అనుమతి దయచేశాడు. కొన్ని చోట్లయితే, చైనాలో అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్క పరిశుద్ధ గ్రంథం ఉంటే దానిని చించి కొన్ని కాగితాలని ఒక్కొక్క కుటుంబానికి ఇస్తారట. వారు అది కంటత చేసి వస్తారంటే, ఎందుకంటే బైబిల్ తీసుకురావడానికి వీలు పడదు కాబట్టి. అక్కడికి వచ్చిన తర్వాత ఫలానా దానిలో నుంచి దినవందు వర్తమానం అంటే ఆ చదువుకున్న వ్యక్తి కంటత పెట్టింది చెప్తాడట. నీకు నాకు అటువంటి స్థితి రాలేదు. ఇంకా మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే పేజీలు వెతికి నేనైతే కొన్నిసార్లు 2-3 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. అందుకే సాధారణంగా ఇటీవల కాలంలో, ఇంతకుముందు నేను మైనర్ ప్రాఫిట్స్ని గురించి కూడా నేను బోధ చేసేవాడిని, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే అవి తీయాలంటే కష్టం అవుతుంది కదా అని. కఠినమైన పరిస్థితులు. విశ్వాసం నీ యందు ఎదుగుదల ఉన్నదా లేదా? ప్రభువునందు ప్రియులారా, శిష్యులే అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని పెంపొందింప చేయమని. ప్రభువు శిష్యుల విషయంలో కూడా మెల్లమెల్లగా వారి విశ్వాసాన్ని పెంపొందింప చేస్తానే వచ్చాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వచనము 4 మార్లు రాయబడిందండి. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. మరలా వెతకండి, హబక్కుకు ఎక్కడుందని నన్ను అడగొద్దు, మీరే అడిగి చూడండి, చెప్తానైనా కానీ. 771వ పేజీ చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం. అయితే నీతిమంతుడు ఏ రీతిగా బతుకుతాడండి? విశ్వాస మూలముగానే. ఇదే మాటను క్రొత్త నిబంధనలో 3 మార్లు రాయబడిందండి. 4 times ఇన్ ది బైబిల్ దిస్ వర్స్ ఈజ్ అగైన్ మెన్షన్. ఎందుకంటే క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అంత ముఖ్యం కాబట్టి. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు మనం ఏ విధంగా నీతిమంతులు అయ్యాం? పొద్దున్న నేర్చుకున్నాం కదా. ఎవరి ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతు. నీ అంతటా నీకు నీతి లేదు, ఆయన నీతి నీకు ఆపాదించబడింది. నీ యొక్క అవినీతిని దుర్నీతిని వినిమయం అంటారు, ఎక్స్చేంజ్. దేవుడేమో తన నీతిని నీకు ఇచ్చాడు, నీ దుర్నీతిని ఆయనపై, శిలువపై ఆయన మీద మోపబడింది. క్రీస్తు యేసునందు నీవు విశ్వాసి కనుక ఇప్పుడు విశ్వాస మూలంగానే జీవించాలి. తర్వాత చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మా 11 చూడమ్మా. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట
నీతిమంతుడని తీర్చబడ్డాడు. నీవు ఇక్కడికి రావటం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, మొట్టమొదట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం నీకు మూలం. అందుకే తర్వాత ఏమంటాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఉంది. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు, మన విశ్వాసమునందు ఎదుగుదల లేకపోతే ప్రభువుకు ఆత్మలో సంతోషం అనేది ఉండదట. ఏ స్థితిలో మనం ఉన్నాం, ఉదయం ఇక్కడికి వచ్చాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆ విశ్వాస మూలంగానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. శిష్యుల గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ ఉదయం ఆ శిష్యులు ఏ రీతిగా ఉన్నారో చూడండి. మొట్టమొదటిగా దేవుడు వారి గురించి ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. మార్కు సువార్త ప్రభు అని యేసు ఏం చెప్తున్నాడో 4వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఓ యీ ఆఫ్ నో ఫెయిత్. మొట్టమొదట మెట్టు ఏంటంటే మనం అందరము కూడా విశ్వాసము లేని వారంగా ఉన్నాం. శిష్యులు కూడా అటువంటి వారే. మీరు ఇంకనూ నమ్మిక లేకనే ఉన్నారా? ఈ ఉదయం ప్రభు బలలో మీరు పాల్గొనటకు ముందు జీవితాన్ని పరీక్షించుకోండి. ఈ స్థితిలో ఉన్నారా? ఐఎమ్ ఐ అ పర్సన్ ఆఫ్ నో ఫెయిత్. యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచానా? రక్షణ ఆనందము నాలో ఉన్నదా? నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించానా? ఆ స్త్రీ వచ్చేసి నీవే శరణ్యము ప్రభువా అని అడిగేసింది. నీవు అడిగావా ఆయన్ని? శిష్యుల్ని అంటున్నాడు మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారని. వారు అవతల వైపుకు వెళ్తున్నారంటే వారు ఎలా వెళ్ళాలి ఏంటంటే ప్రభు అంటున్నాడు మీకు ఇంకనూ నమ్మికమే లేదా? ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే ప్రభువా నీకు చింత లేదా? లార్డ్ డోంట్ యు కేర్? ఎన్ని మార్లు మనం దేవుని ప్రశ్న అడిగామండి, ప్రభువా నా గురించి నీకు చింత లేదా? ఇంతగా శ్రమ పడుచున్నానే, ఇన్ని ఒడిదుడుకులు నా జీవితంలో వస్తున్నాయే, ఆరోగ్యం కృషించిపోతూ ఉన్నది, ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉన్నది, మాకు సమాధానం ఇంట్లో లేదు, నీకు ఇంకనో చింత లేదా అని మనం అడగట్లేదా? దేవుడు అంటున్నాడు మీరు ఇంకనో నమ్మిక లేకుండా ఉంటున్నారా? విచ్ స్టేజ్ ఆర్ యు ఇన్? మొట్టమొదటి మెట్టు ఏంటంటే నో ఫెయిత్. ఆ తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత మనం చూస్తాం, ఇదే మత్తయి సువార్తలోని ఇవన్నీ మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రభు ఆ యొక్క మనుషులు ఆ యొక్క అన్ని గురించి చెప్తా ఆ మాట అల్ప విశ్వాసులారా. మొట్టమొదటేమో విశ్వాసము లేనివారులారా. రెండవది ఏంటి? లిటిల్ ఫెయిత్. ఓ యీ ఆఫ్ లిటిల్ ఫెయిత్. మొదటేమో చిన్న విత్తనం అన్నమాట. విత్తనం నాటబడింది. అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసంతో చేసిన ప్రార్థన కూడా నమ్మదగిన దేవుడు కనుక మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు! నమ్మదగిన మనకి దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు నీవేం చింతపడద్దు, అడవిలోని పువ్వులకు ఆకాశ పక్షులకు అన్నిటికీ ఆహారం ఇస్తున్న దేవుడు. ఇవన్నీ కూడా అంటే క్రైస్తవునికి ముఖ్యమైనటువంటి ఒక వచనం. ప్రతివారు కంటత చేసుకొని ప్రతివారు కూడా అనుదినము స్మరణ చేయాల్సిన వచనం ఏంటంటే అందరం కలిసి చదువుకుందాము. 6:33 మత్తయి సువార్త 6:33 మనమందరం కలిసి చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎవ్రీథింగ్ షాల్ బి గివెన్ అంటు యు. మన సమస్యలకు పరిష్కారం ఉంటుంది, మన ఉద్యోగానికి పరిష్కారం ఉంటుంది. కానీ ఏ స్థాయిలో మనం ఉంటున్నాము? నో ఫెయిత్ టు లిటిల్ ఫెయిత్ అండి. ఆ యొక్క లిటిల్ ఫెయిత్, ఆ యొక్క అల్ప విశ్వాసం ఏం చేస్తుందంటే దైనందిన జీవితం యొక్క అవసరాల కొరకు నిరంతరము చింత కలిగి ఉంటుంది. ఈరోజు నాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, రేపటి దినమందు నా ఉద్యోగం ఉంటుందా లేదా, ఇదే సమస్యలు మనకుంటాయి. నా ప్రభు చూసుకుంటాడు ఆ విషయం అని చెప్పేసి. నేను ఒక లాస్ట్ వీక్ నాకు
ఒక కఠినమైన ఒక సమస్య వచ్చింది. అదేంటంటే ఏదో మధ్యాహ్న సమయం ముందు ఒక సమాచారం, ఒక ఫోన్ వచ్చిందనమాట. అదేంటంటే, అంకుల్ సడన్గా మా ఆఫీసు నుంచి నాకు ఈమెయిల్ వచ్చింది, లే ఆఫ్ చేశారు నన్ను అని. ఈ హ్యాస్ 3 children, యవనస్తుడు, 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉద్యోగం చేయదు. సడన్లీ హీ లాస్ట్ హిస్ జాబ్. ఏం చేయాలి? అందులో ఈ మార్కెట్ సరిగ్గా లేదు. నేనైతే ఐ వాజ్ షాక్డ్ అనమాట. అప్పుడు నేను నా భార్య కలిసి వెంటనే మేము ప్రార్థించడం ఆరంభించాం. అయ్యా నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పాం. కానీ మనసంతా కలవరం చెందింది. ఎలా? అందులో ఈ దినాల్లో నాకు అసలు వింటుంటేనే ఇదవుతుంది. నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ అంతా కూడా నా ఫీజు ఎంత అంటే, నేను మా ఎంఎస్సీ చదువుకుంటున్నప్పుడు 2,000 కట్టాను అంతే. ఈ రోజుల్లో నెలకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే 2,000 అంది. ఎవరికి? ఎల్కేజీ వాళ్ళకే. పుస్తకాలు మన వాళ్ళు చెప్తూనే నేను షాక్ తిన్నాను. ఆ రోజు బుక్స్కే 6,000 అయింది అంకుల్. ఒక్కొక్కళ్ళకి 3 పిల్లలంటే 18,000 అయింది. డ్రెస్సులు వేరు, బుక్స్ వేరు, ఫీజు వేరు, ఇవన్నీ కట్టాల్సి వస్తే సడన్గా ఇంజిన్లో వెళ్తున్నప్పుడు మొన్న ఏం జరిగిందండి? ఆ ఏరోప్లేన్లో ఏం జరిగింది? ఆ అహ్మదాబాద్లో కూలిపోయిన ప్లేన్లో ఫ్యూయల్ కారణం ఏంటి? పెట్రోలు, ఇంజిన్లోకి పెట్రోల్ వెళ్ళటం ఆగిపోయిందంట. దానివల్ల ఏమైపోయింది? విమానం కూలిపోయింది. పెట్రోల్ ఇంజిన్ మన డబ్బులు లేకపోతే కుటుంబం అనే ఇంజిన్ కూడా కూలిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 3 దినాలు అయిన తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో ఈ ఫైలు 6-7 పేర్లు పెట్టి పైనుంచి కింద నుంచి అప్రూవల్కి తీసివేద్దాం, లే ఆఫ్ అని వెళ్తున్నప్పుడు వాళ్ళ బాస్ చూసి ఇతను ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు కదా, ఇతని పేరు ఎందుకున్నదని చెప్పి తీసివేసి పంపించాడు వెనక్కి. 5వ దినాన అయ్యా నీ పేరు ఉన్నదని. లిటిల్ ఫెయిత్ బట్ గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. నీవు ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో నీవు ఉన్నావో తెలియదు, కానీ జాగ్రత్త సుమా, ప్రభుపై ఆధారపడదాం. నేను చెప్పట్లేదు నీ సమస్యలు వెనువెంటనే పరిష్కార మార్గం అవుతాయని. యోబు ఎంతకాలం శ్రమపడ్డాడో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు గడిచిందో, కానీ ప్రభువు ఖచ్చితంగా నిన్ను విడనాడాడు, ఎడబాయడండి. ఆ తర్వాత మనం చూసుకుందాం. 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 30వ వచనం మనం చదువుకుందాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే 14వ వచనంలో పేతురుని కూడా దేవుడు తిట్టినట్టుగా మనం చూస్తాం. 14వ అధ్యాయం 31 చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. అల్ప విశ్వాసి, నన్ను కూడా పట్టుకున్నాడు దేవుడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డా ఆ బిడ్డ గురించి? నువ్వు లేనాయనా. పేతురు ఏం చేశాడు? ప్రభు వైపు చూస్తున్నంతసేపు ఎక్కడ నడిచాడండి? అలల మీద నడిచాడు, అగెన్స్ట్ గ్రావిటీ. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. నీళ్ళలో సాధారణంగా పడితే ఏమవుతారు? నీళ్ళ మీద నడవగలమా? మునిగిపోతావు. కానీ ప్రభు వైపు చూసి, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యములు సాధ్యములు చేయి దేవుడు అని మొదట నమ్మాలి. ప్రభు వైపే చూశాడు. చుట్టుపక్కల పరిస్థితులు చూస్తాం, అయ్యో ఇంత భయంకరంగా ఉందని. పేతురు అటు ఇటు చూశాడు. ఏం చూశాడండి? అలలను చూశాడు. అలలను చూసినప్పుడు ఏం జరిగింది? కృంగిపోవటం మొదలుపెట్టాడు. దేవుడు చేయి పట్టుకొని లేపి ఏమన్నాడు? అల్ప విశ్వాసి. మనల్ని కూడా ప్రభు అదే అంటాడు, అల్ప విశ్వాసి, ఓ ఈ ఆఫ్ లిటిల్ ఫెయిత్. గద్దించాడు దేవుడు. ప్రభు ఈ ఉదయమందు మనల్ని కూడా గద్దిస్తున్నాడు. సంఘముగా సంపూర్ణమైన విశ్వాసం చూపిస్తున్నామా? కుటుంబంగా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నా సహోదరి కూడా ఇక్కడే ఉన్నది, సంఘంలోనే వస్తుందాము, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఒకటైతే మేము చెప్పగలం, చిన్ననాటి నుంచి కూడా ఎన్నో సమస్యలు మా కుటుంబంలో ఎదుర్కొన్నాం. ఎందుకంటే మా నాన్న 1939లోనే గ్రాడ్యుయేట్గా ఉన్నాడు, 1939వ సంవత్సరంలో. కానీ ఆయన చేసిన పొరపాటాన్ని కానీ ఏంటంటే రాజకీయాల్లో చేరిపోయాడు. 6 దినాల్లో ఉండి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, 7 పిల్లలు. ఈయనకేమో మరలా సిద్ధాంతాలు. ఆయన పొద్దున్నే లేస్తాడు, 7 గంటలకు చన్నీళ్ళ స్నానం చేస్తాడు, అరగంట సేపు ప్రార్థనా గదిలో కూర్చొని ప్రార్థన చేయందే బయటకు రాడు ఎవరు వచ్చినా సరే. అంత విశ్వాసం చూపించాడు. కానీ ప్రభు కృపను బట్టి 7 పిల్లలుంటే రాజకీయాలు రాలేదు. దేవునికి స్తోత్రం. 7 కూడా దేవుని పరిచర్లో ఒక విధంగా ఉన్నారు. 4 అయితే ప్రసంగికులుగాను సేవకులుగాను ఉన్నారు. 3 అయితే ప్రార్థనా పరులుగాను దేవుని పరిచర్యకు సహాయం చేసేవాళ్ళుగానే ఉన్నాం. గతాన్ని మేము తలుచుకున్నప్పుడు ఒకటే మాట,
పెంట కుప్ప మీద నుంచి పైకి లేవనెత్తి దేవుడు నిలబెట్టాడండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్ మై పేరెంట్స్ హ్యావ్ షోన్ ఇన్ దేర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టాడు. ఇక్కడున్న స్త్రీ సంగతి మనం వస్తున్నాము. ఈ స్త్రీని దేవుడు, అమ్మా నీ విశ్వాసము ఎంతో గొప్పదని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ క్రొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులనే దేవుడు విశ్వాసాన్ని గురించి మెచ్చుకున్నాడండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారిద్దరు విశ్వాసులు కాదు, యూదులు కాదు. ఈమెమో అన్యురాలైన స్త్రీ. ఏ స్త్రీ అండి? ఈమె కనాను స్త్రీ. ఇంకొక ఆయనేమో న్యాయ శతాధిపతి అయినటువంటి అతను అన్యుడు కూడా. వారిద్దరి విశ్వాసాన్నే దేవుడు మెచ్చుకున్నాడు. బోత్ ఆఫ్ దెమ్. అందుకోసమే మనము మంచి సాక్ష్యం బయట ఇవ్వలేకుండా ఉన్నాం. బికాజ్ వీ అవర్ సెల్వ్స్ డోంట్ షో అవర్ ఫెయిత్. కానీ అన్యులుగా ఉంటూ ఆమె ఎవరి నుంచి విన్నదో నాకు తెలియదు, రాయబడలేదు కనుక. ఎవరు చెప్పారో యేసుని ఆయనే నీ కుమార్తెకు పరిష్కార మార్గం అని చెప్పారో తెలియదు. కానీ ఆమె మొట్టమొదటి ఏం చేసిందండి? విన్నది. ప్రభువుని చూడలేదు, ఎవరో చెప్పుంటారు థర్డ్ పర్సన్, అమ్మా పలానా చోటుకెళ్ళు, ఆయన ఉన్నాడు, ఆయన నీ కుమార్తెకు. ఆమె నమ్మింది ఆ మాటలను. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం కలుగు. దేనిని గూర్చి? క్రీస్తుని గూర్చిన వార్తను గూర్చి. నీ విన్నావా? క్రీస్తుని గురించి వార్త విన్నట్లయితే మొదటగా విన్నావా? ఆమె విన్నది, ఆమె చూసింది. కానీ అంతటితో ఆమె విని పర్వాలేదులే ఆయన వచ్చినప్పుడు చూసుకుందాం. షీ వెంట్ అగెయిన్స్ట్ ది సర్కమ్స్టెన్సెస్ అండి. ఆమె పరిస్థితిని చూసినట్లయితే మూడో దానికి మనం వస్తున్నాం. మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అవశ్యము. రెండవది, నీ విశ్వాసము అనుదినము ఎదగవలను. ఇట్స్ ఎ కమాండ్మెంట్ యాక్చువల్లీ. గ్రో. పేతురు అంటాడు, గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసును కూర్చిన విశ్వాసమందును కృపయందును ఎదగవాలని అంటాడు. చివరి మాట అంటాడు 2 పేతురు 3:18. విశ్వాసం తీసి చదవండి అమ్మాయి. 2 పేతురు 3:18. చదవమ్మా, ఎవరైనా చదవండి, పర్లేదు. అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. గ్రో ఇన్ ది గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అది చివరి కమాండ్మెంట్గా చనిపోకముందు పేతురు రాసినటువంటి మాట. మనకు కూడా ప్రభు చెప్తున్నాడు. మనం మూడో దానికి మనం వస్తున్నాము. నీకు నాకు కూడా దేవుడు అట్టి గొప్ప విశ్వాసాన్ని యువతకు ఇష్టపడుతున్నాడండి. ఒక విశ్వాసం అనేది గొప్ప విశ్వాసం ఏ రీతిగా అవుతుంది? నాకు ఒక బంధువు పిల్లోడు ఉన్నాడు. వన్ ఆఫ్ మై నెవ్యూస్ ఈజ్ దేర్ ఫ్రమ్ మై వైఫ్ సైడ్. వాడు ఏం చేస్తాడంటే, ఉదయాన్నే లేచి ఇంకా ఏమీ పని చేయడు రోజంతా. ఇప్పుడు ఒక జిమ్ పెట్టుకొని ఉన్నాడు. రోజు పొద్దున్నే లేచి ఒక 3 గంటలు చేస్తాడు కసరత్. వాడికి ఏంటంటే మిస్టర్ వరల్డ్ కావాలని కోరిక. ఇట్లా చూపిస్తాడు కండలు, ఇట్లా చూపిస్తాడు. ఎందుకు వచ్చినాయి అండి ఈ కండలన్నీ కూడా? ఎక్సర్సైజ్ చేస్తే కండలు వస్తాయి. బలం ఎప్పుడు వస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. విశ్వాసం కూడా అంతే. వెన్ డస్ ఫెయిత్ కమ్? వెన్ యు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. ప్రతిసారి అడ్డంకి వచ్చినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు నేను దేవుని యందు నమ్మిక ఉంచగలను. ఫెయిత్ షుడ్ గ్రో అండ్ ఇట్ షుడ్ బికమ్ గ్రేట్ ఆల్సో. గొప్పదిగా అవ్వాలి. ఈ స్త్రీనే మనం చూద్దామండి. సాధారణమైన పరిస్థితులు ఆమె ఎదుర్కొనలేదండి. 3 అడ్డంకులు ఈ స్త్రీకి కలిగినట్లుగా మనం చూస్తాం. దెర్ వర్ 3 గ్రేట్ ఆబ్స్టికల్స్. మొట్టమొదటి ఏంటంటే, షీ వాజ్ ఏ ఉమన్. ఆమె స్త్రీ. ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా మనం ఇస్రాయేల్ దేశం వస్తే ఇస్రాయేల్ యూదులు ఎంత భయంకరులు అంటే, వాళ్ళు లేచి ప్రార్థన చేస్తారంట ఉదయాన్నే. యూదుడు ఏమని? ప్రభువా, నన్ను స్త్రీగాను అన్యునిగాను కుక్కగాను పుట్టించినందుకై నీకు స్తోత్రం ప్రభు అని చెప్తాడంట. వాడి దృష్టిలో, పురుషుల దృష్టిలో ఇశ్రాయేలీలో స్త్రీకి అటువంటి స్థానం ఉన్నదండి. అసలు ప్రవేశమే లేదు పురుషులున్న చోట. ఈమె మొదటగా ఏంటి? స్త్రీ. రెండవది ఆమె కనానీయురాలు. దూరము.
మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు వారు చేస్తుంటే మేము వెళ్ళి హాయ్ అని చేయిస్తే వాడు అంత 4 అడుగులు వెనక్కి వెళ్ళాడు. ఏంటంటే వాడికి మనల్ని ముట్టుకోరండి, వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు అన్యులు వస్తే ముట్టుకోరు వాళ్ళు యూదులు ఈరోజు కూడా. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అన్యురాలైన స్త్రీ అక్కడికి వస్తే ఆ శిష్యులు ఏమన్నారు, ఈమెను పంపివేయండి అన్నారు. యు సీ దెర్ వాజ్ అ గ్రేట్ ఆబ్స్టికల్. ఆమె చూసింది, ఆమె వచ్చింది అక్కడికి. ఆమెను అనుకుంటే అమ్మా ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నావా అనుకొని ఉంటారు వాళ్ళు. నువ్వేమో స్త్రీవి, కనాను స్త్రీవి, అటువంటి దానివి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావా? బట్ స్టిల్ షీ కేమ్. నిన్ను నన్ను కూడా ప్రభు నీ గత స్థితిని ఆయన చూడట్లేదండి. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ నా ప్రభు, ఎందుకంటే నీ గొప్పతనంపై అది ఆధారపడలేదు. ఎవరి గొప్పతనంపై ఆధారపడింది? ఈ దేవుని గొప్పతనంపై ఆధారపడింది. ఆమె ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మొట్టమొదటి ఆ యొక్క అడ్డంకిని ఎదుర్కొనగలిగింది. యూ డిడ్ నాట్ సేవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు రక్షించుకోలేదు, ప్రభువే ఆయన రక్షించాడు కదా. ఏది యోగ్యత లేనప్పుడు, అర్హత లేనప్పుడు ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు. ఆమెకు తెలుసు నేను స్త్రీనని తెలుసు, ఆమె కనానీయురాలని తెలుసు, పరిస్థితి కూడా వచ్చు, యూదులు ఎటువంటి వైఖరి కలిగి ఉన్నారని తెలిసినప్పటికి కూడా ముందుకు వచ్చిందండి. నీ పరిస్థితి ఏ రీతి ఉందో నేను ఎదగను, కానీ ఇవన్నీ దేవుడు చూడట్లేదు. నీవు ముందుకు రాగలవా? ఆమె ప్రభు దగ్గరకు వచ్చి ఆమె దేవుణ్ణి విన్నపం చేసుకుంది. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, వెన్ యూ కమ్ టు ద లార్డ్, యాక్సెప్ట్ యువర్ కండిషన్. నువ్వు ఏ స్థితిలో, ప్రభువా నేను ఘోర పాపిని, తండ్రి నాలో ఏ మంచితనం లేదు నాయన, అయినప్పటికీ నీవు గొప్పవానివి కనుక నీ వద్దకు నేను వచ్చున్నాను. దట్ ఈస్ ది ఫస్ట్ కండిషన్. ఈ గొప్ప అడ్డంకిని ఆమె ఎదుర్కొనగలిగింది. రెండవ అడ్డంకి ఎవరంటే, ఇట్స్ ది డిసైపుల్స్. ఏమన్నారండి వాళ్ళు? ఈమెను పంపివేయండి అని. శిష్యులు పో అని. విశ్వాసులు ఎదుగుదలకి సంఘంలో ఎవరో తెలుసా అడ్డంకి? పక్క విశ్వాసులే. జరగదు, ప్రేమతో పలకరించం, వాళ్ళ మీదే మనకు పగ. వీ ఆర్ ద మెయిన్ ఆబ్స్టికల్స్ ఫర్ న్యూ బిలీవర్స్ టు కమ్. సంఘంలో ఎదుగుదల ఎందుకు లేదంటే మనకు మంచి సాక్ష్యం లేదు కాబట్టి. పంపివేద్దాం. ఎంతసేపు మనము, మన సంఘం, మన రిట్రీట్లు, మన ప్రార్థనలు, నశించిన ఆత్మల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? డూ యూ హ్యావ్ ద మిషన్ స్పిరిట్ ఇన్ యూ? ప్రభు నన్ను రక్షించుకున్నాడు కదా, నా వంటి వారు కోట్ల మంది ఉన్నారే, దాదాపుగా 200 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలోనే ఉన్నారే, వారు నశించుచున్నారే, వారిని గురించి నేను కన్నీరు విడిచి ఉపవాస ప్రార్థన ఎప్పుడు చెప్తాను. మంచిదే, చేయకూడదని నేను చెప్పలేదు, కానీ ఉపవాస ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే, బల దగ్గర ప్రార్థన చేస్తే ఎప్పుడు తిడతా ఉంటాం. ఎందుకంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే A to Z ఒక లిస్ట్ ఉంటుంది. పలానా వాళ్ళకి కంటి నొప్పి, పంటి నొప్పి, చెయ్యి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, అది పెళ్ళిళ్ళు కాలేదు, ఇది కాలేదు, అది కాలేదు, పెద్ద లిస్ట్ ఉంటుంది. కానీ ప్రభువా ఆత్మలు రక్షించాలి నాయన అని ప్రార్థన చేస్తున్నామండి. నో, వీ ఆర్ ద మెయిన్ ఆబ్స్టికల్స్ ఫర్ ఇవాంజలైజేషన్. సువార్థీకరణకు ముఖ్యమైన అడ్డంకి ఎవరంటే మనమే. ప్రియులారా, ఆమెను వెళ్ళి పొమ్మనండి. బికాజ్ వీఆర్ లైక్ దట్. 1947వ సంవత్సరంలో 3% ఉన్న క్రైస్తవులు ఈ దినమందు 1.5% పడిపోయారంటే కారణం ఎవరంటే మనమే. బికాజ్ వీ అవర్ సెల్వ్స్ ఆర్ ది బిగ్గెస్ట్ ఆబ్స్టికల్. ఆమె మూడవ అడ్డంకికి మనం వద్దాము. ఆమెకు ఏ రీతిగా ఆమె ఎదుగుదల. ఇంకొక అడ్డంకి ఏంటంటే, మూడవది గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమె విశ్వాసానికి ఎదుగుదలకు దేవుడే అడ్డంకిగా ఉన్నాడండి. గాడ్ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ ఆబ్స్టికల్. ఏమంటున్నాడు? అమ్మా, ఆ యొక్క మనుషుల దగ్గర ఉన్న రొట్టెని తీసి కుక్కలకు వేయట సమంజసం కాదంటున్నాడు. గాడ్ వాజ్ వెయిటింగ్ అండ్ టెస్టింగ్ హర్ ఫెయిత్. వెంటనే ఆమె వచ్చినప్పుడు ఓకే యువర్ డాటర్ ఈజ్ సేవ్డ్ అన్నట్లయితే అది ఆమెకు పెద్ద విశ్వాసం ఎదుగుండేది కాదు. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని పొందింది కాబట్టే విశ్వాసం బలపడింది. దేవుడు ఆ మాట అనగలిగాడు. కొన్ని మార్లు దేవుడే మనకు అడ్డంకిగా ఉన్నాడు. ఈ స్త్రీల విషయంలో నేను ఆ స్త్రీల గురించి బోధిస్తున్నప్పుడు హన్నాని గురించి కూడా బోధించాను. హన్నా గర్భం ఎవరు మూసేశారండి? అక్కడ ఏమని ఉంటుంది? దేవుడు మూసేశాడని ఉంటుంది. సమ్టైమ్స్ మన ప్రార్థన ఎంత చేస్తున్నా కానీ పని జరగదు.
గాడ్ ఈజ్ టెస్టింగ్ అవర్ ఫెయిత్. అపనమ్మకం వద్దు, అల్ప విశ్వాసం వద్దు, ఆలస్యం అవ్వచ్చు. ఎందుకంటే దేవుని ప్రణాళిక సంకల్పం వేరు. ఒక దినము ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు వంటిదట. కానీ ఆయనకు తెలుసు నీకు ఎప్పుడేది ఇవ్వాలో. నీ పిల్లవాడు నిన్ను వచ్చి అడుగుతాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏ సమయంలో ఏది ఇవ్వాలో మన తల్లిదండ్రులుగా మనకు తెలియదా? వాడు గన్ కొనిచ్చామన్నాడని మనం 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి గన్ కొనిస్తామండి? డూ యూ డూ దాట్? మోటార్ సైకిల్ అడుగుతాడు. ఈ దినాల్లో 13 ఏళ్ళు 14 ఏళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా అని కొనిస్తారు. ఏం చేస్తాడు? వాళ్ళు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు. మనకు తెలుసు ఏ రీతిగా చచ్చిపోతున్నారు. వై డోంట్ వి లవ్ అవర్ చిల్డ్రన్? ప్రేమిస్తున్నాం కాబట్టి ఇవ్వం. దేవునికి తెలిసి నీకు ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో కూడా. నీ విశ్వాసము పెంపొందించడం కొరకై కొన్ని మార్లు ఆలస్యం చేస్తాడు. ఈ దినమందు ఉదయమందు ప్రభు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నేను ఎరుగను, కానీ ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకున్నట్లయితే అది దేవుడు నన్ను విడిచిపెట్టాడని అర్థం కాదు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నట్టు. ప్రభు బల యొద్దకు మనం వస్తున్నాం కదా, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు మనతో ఏమంటున్నాడంటే, నీ జీవితము నాకు ఇచ్చినప్పుడు ఒక మాట మీరు గుర్తుంచుకోండి. ఈ క్రైస్తవుని డిక్షనరీలో ఒక భక్తుడు అంటాడు, మీరు బాగా గుర్తుంచుకోండి, దేర్ ఈజ్ నో వర్డ్ లైక్ లక్. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు అనే మాటలు క్రైస్తవుని డిక్షనరీలో లేవు. ప్రభు యొక్క సంకల్పంలో నీ ఉన్న ఎడలా ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా. యోబు జీవితంలో శ్రమలు ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. దావీదు జీవితంలో ఇదిగో నువ్వు రాజు అవుతావన్నావు అని అభిషేకించాడు. సమయాలు వచ్చి నూనె పోశాడు. గొర్రెల కాపరుగా ఉంటున్నా తీసుకొచ్చి వెంటనే తీసుకెళ్ళి పట్టాభిషేకం చేసి రాజుని చేశారా? తరిమి కొట్టారండి. ఎస్తేరు గ్రంథం మీరు చూడండి. అక్కడ కనుక చూస్తే ఆ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి జరిగేటప్పటికి మనం కాలక్రమం చూస్తే 12 ఏళ్ళు పట్టింది. నీకు నాకు కూడా అట్లా అవ్వచ్చు. కొన్ని మార్లు జరుగుతుంది. మాకు పెద్ద కుమార్తె వివాహము జరిగింది అంటే చాలా సంతోషంగా చక్కగా ఎక్కువ శ్రమ పడకుండానే వారు వచ్చారు. ఆ పిల్లవాడిని కూడా చూడలేదు. పెళ్లి కుమార్తె అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఇక్కడ ఉన్నది, చూడకుండానే ఒప్పుకుంది, పెళ్లి చేసేసా, సులభంగా అయిపోయింది. చాలా సంతోషించాము. రెండో అమ్మాయికి వచ్చేటప్పటికి ఇట్లానే జరుగుతుంది అనుకున్నాము. 8 సంవత్సరాలు ప్రార్థన చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే సర్దుబాటు చేసుకోలేదు. విశ్వాస ఆయన కుటుంబం నుంచి విశ్వాసే కావాలనుకున్నాడు కాబట్టి అనేక సంబంధాలు వచ్చినాయి. చాలా నిరాశ నిస్పృహ. కానీ నేను నా భార్య అన్ని సంవత్సరాలు ప్రతి ఉదయం అందు కూడా లేచి భార్యాభర్తలుగా ప్రార్థన చేశాం. 8 years ఇట్ టుక్. బట్ ప్రభు కృపను బట్టి 8 సంవత్సరాల తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో మాకు తెలియని వారు, మా సోషల్ సర్కిల్లో లేనివారు ఎవరో ఒక సేవకుని ద్వారా వచ్చి పెళ్లి కుదిరిందండి. సమ్ టైమ్స్ గాడ్ టేక్స్ టైమ్. హీ వాస్ టెస్టింగ్ అవర్ ఫెయిత్. నీ విశ్వాసమును నీవు విడిచిపెట్టొద్దు. విశ్వాసమునందు మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట అవశ్యము. రెండవది, యేసుక్రీస్తునందు విశ్వాసము ఎదుగుట అనేది ఒక ఆజ్ఞగా ఉన్నది. మూడవది, నీకు నాకు కూడా గొప్ప విశ్వాసం ఇచ్చుటకు ప్రభు సిద్ధపడి ఉన్నాడు. ఆమెకి ఇచ్చినటువంటి బిరుదేమమ్మా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభు బలలో మనం పాల్గొనటకు ముందు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. మన విశ్వాస స్థితి ఏ రీతిగా ఉన్నది? మొట్టమొదటి స్థాయి ఏంటి? నో ఫెయిత్, విశ్వాసము లేని స్థితి. రెండవ స్థితి ఏంటి? అల్ప విశ్వాసం. మూడవ స్థితి పేతురు చూస్తే గద్దింపు. దేవుడు గద్దిస్తాడు కొన్ని మార్లు, నువ్వు ఇంతగా ఎదిగావు కదా ఇంకెట్లా ఉన్నావు అని. నాలుగవది ముఖ్యమైన స్థాయి ఏంటి? గొప్ప విశ్వాసం. దేవుడు ఈ సంఘమును, మీ ప్రతి కుటుంబమును, వ్యక్తిగతంగా మీలో ప్రతి వారికి కూడా ఆ ప్రభు వచ్చు దినమందు గొప్ప విశ్వాసం అనే బిరుదు ఇవ్వాలంటే ఈ దినమున ప్రభుకు సమర్పించుకోండి. నాయన, శ్రమ అయిన, బాధ అయిన, కరువు అయిన, ఉపద్రవమైన ఏదైనా కానీ నీ ప్రేమ నుంచి ఏది నన్ను ఎడబాయనేది ప్రభువా, నీపై నేను విశ్వాసం ఉంచున్నాను. ఏ దినమందైతే నువ్వు ఒప్పుకుంటావో ఆ దినము నుంచి ప్రభు నీలో విశ్వాసం ఎదుగుదల ఇస్తాడు. నోబెల్ ప్రైజ్ నీకు అవసరం లేదు, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ నీకు అవసరం లేదు. నీ విశ్వాసం గొప్పదని ప్రభు చెప్పగలిగితే అంతకంటే గొప్ప బిరుదు మనకు అవసరం లేదండి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కానాను స్త్రీ జీవితం ప్రభా మా ముందరించున్నావు తండ్రి. అన్యురాలు, కనానీయురాలు ప్రభా, అయినప్పటికీ అడ్డంకులను ఎదుర్కొని నాయన నీ పాదములు ఎద్దుకు ఆమె వచ్చిన తండ్రి. స్తోత్రము నాయన. ఆ రీతిగానే
ఎన్నిక లేని వారంగాను, ఒకప్పుడు వాగ్దానం లేని వారం, నిరీక్షణ లేని వారంగా ఉంటున్నప్పుడు ప్రభా నీ కృప చొప్పున విశ్వాసము ద్వారా మమ్మల్ని రక్షించుకొని ఉన్నావు తండ్రి. అంతటితో ఆగిపోకుండా ప్రభా మా విశ్వాసము జీవము కలిగింది గాను, ఎదుగుదల కలిగింది గాను చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ దినమును ప్రభా ఇదిగో బల్ల సూచించినట్లుగా తండ్రి ఒకానొక దినమందు నీవు తిరిగి రానై ఉన్నావు తండ్రి. ఆ దినమందు నాయన ప్రభు మమ్మల్ని చూచి బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ విశ్వాసం దాసురాలా, నీ విశ్వాసం గొప్పదని చెప్పినట్లు మాకు చేయము నాయన. ప్రతి పరిస్థితిలో చాలినంత దేవునిగా ఉంటున్నావు కాబట్టి ఈ క్షణమందు మా హృదయంలో ఎవరికి ఏ అడ్డంకున్నదో నాకైతే తెలియదు, కానీ సర్వజ్ఞుడైన నీకు తెలుసు కనుక తండ్రి ఆ అడ్డంకును తొలగించుము నాయన. అట్టి విశ్వాసాన్ని మాలో పెంపొందింపు చేయము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.